ఘనంగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రథోత్సవం పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి గుడిసె ఆదికృష్ణమ్మ. కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని పెసలబండ గ్రామంలో వెలిసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి రథోత్సవంలో గుడిసె ఆదికృష్ణమ్మ మాట్లాడుతూ, చుట్టుపక్కల నుండి గ్రామాల వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇది 32వ సంవత్సరం జరిగే రథోత్సవం అని అన్నారు. ముఖ్య అతిథులుగా కృష్ణప్ప శ్రీనివాసులు మరియు కబడ్డీ సర్పంచ్ ఎక్స్ ఎంపీటీసీ మాధవ్, శంకరప్ప యాదవ్, పెసలబండ గ్రామ టీడీపీ నాయకులు పురుషోత్తం యాదవ్, వెంకటేశ్వర యాదవ్, రాజశేఖర్ రెడ్డి, శివకుమార్ గౌడ్, మల్లికార్జున స్వామి, డి రంగన్న మరియు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ప్రజలు పాల్గొన్నారు. గట్టి చెప్పు. అందరికీ ఇప్పటి నుంచి కూడా మన నాయకులకు అయితేనేమి, మన ప్రజలైతేనేమి, మనందరం ఇంకా ముందుకి ఈ దైవ కార్యక్రమాన్ని బాగా ముందుకు తీసుకోవాలని వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జాతర సందర్భంగా మన ఆదోని నియోజకవర్గమైన ఈసీ కృష్ణమ్మ అత్తగారు మన ప్రసాదానికి జాతర సందర్భంగా ఇచ్చినారు. మరి ఈ సందర్భంగా అందరూ ఈ జాతర సందర్భంగా అందరూ కృపా పాత్ర కావాలని కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా మనం బాగా జరుపుకోవాలని మనం వారి కోరుతున్నాం. అదేవిధంగా విలేకరులు కానీ, పోలీసులు కానీ అందరూ వచ్చినారు. మనం అందరూ ఒకసారి పండుగ జరుపుకోవాలని మరి తెలుసుకున్నాం. 10 నిమిషాలు వస్తున్నాం. పెసలబండ గ్రామంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రథోత్సవం సందర్భంగా చుట్టుపక్కల భక్తాదులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఈ రథోత్సవాన్ని జయప్రదం చేస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. మరియు ఆ స్వామి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ స్వామి వారి ఆశీర్వాదం వల్ల మనకు వర్షాలైతేనేమి, పంటలైతేనేమి, అదేవిధంగా మన ఆరోగ్యాలు అందరికీ కూడా అందరూ బాగుండాలి, అందరినీ బాగా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 38వ సంవత్సరం ఇది, 38వ వార్షికోత్సవం అని అంటున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం ఇంతకంటే ఘనంగా జరగాలి. భక్తాదులందరూ కూడా వచ్చి పాల్గొని భక్తి శ్రద్ధలతో ఈ రథోత్సవాన్ని కళ్ళారా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మొట్టమొదటిసారిగా ఈ రథోత్సవానికి రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఆశీర్వాదంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరి ప్రేమాభిమానాలు ఎప్పుడు ఇదే విధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేసి నువ్వు నా చెందనున్నదా ఇది నిద్రవచ్చే సమయమా? ఆరోపుత్ర, నీ ఎచ్చని కౌగిలిలో నన్ను దాచుకోనేమో. ఆరోపుత్ర, రేపు నాకు ఒక వింతని స్వప్నం రాగా దానివల్ల నా మనసు చేపట్టి కలిసిపోయినట్టున్నది. ఇక్కడికి వచ్చిన నువ్వు మీరు స్వప్నం ఉంటుంది అక్కడికి నెప్పుకొచ్చినది నాక. ముద్దురాలా విరాట పుత్ర స్వప్నములను భయపడినంత పిరికి గుండి కలరు వాడని ఇది వరకు ఎదుగునా సుమా. అయినను స్వప్నమునకు భయం లేదు సుమా. ఆరోపుత్ర, స్వర్గ సామ్రాజ్యం ఎన్నిసార్లు దృష్టి చేతుల ఆదోని మండలము పెసలబండ గ్రామంలో ఈరోజు అనగా 8/5/2025 తేదీన శ్రీ వీరబ్రహ్మేంద్ర గోవిందాంబ అమ్మవారి
జాతర మహోత్సవము పెసలబండ గ్రామం నందు సాయంత్రం 5 గంటలకు రథోత్సవం జరిగినది. ఈ రథోత్సవంకు గ్రామ ప్రజలు, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు అందరూ హాజరై ఈ గ్రామమునందు ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేసి ఉన్నారు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా పాల్గొని అంగరంగ వైభవంగా ఈ జాతర మహోత్సవం జరిగినది. ప్రతి భక్తులకు జాతర సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నా పేరు పిసలబండ ఆర్ వీరభద్రారెడ్డి, రిటైర్డ్ విఆర్ఓ, పిసలబండ గ్రామం. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి రథోత్సవము కళ్యాణం జరిగినది. సాయంత్రము రథోత్సవం 5:30 నుంచి రథం జరిగినది. ఈ రథోత్సవంకి భారీ ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున ప్రజలందరూ వచ్చి అందంగా వైభోగరంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అంటే మా గ్రామంలో పాడి పంటలతో ముందు ఇలాంటి పండుగల్ని విజయవంతంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈసారి స్పెషల్ ఏమనగా డ్రామా, కబడ్డీ పోటీలు మండల స్థాయి నుంచి పోటీలు జరగడం జరిగినది. ఈసారి బ్రహ్మం గారి జాతరలో స్పెషల్గా డ్రామా మరియు ఇది కబడ్డీ పోటీలు నిర్వహించడం జరిగినది. రోజు ఒక 5,000 మంది జనాభా పాల్గొంటారు. 5,000 మంది ఈ క్రమాన్ని ముగించినారు. 38 సంవత్సరాల నుంచి, గత 38 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ నరసింహగౌడు పెసలబండ సర్పంచ్.